పంతులు గారు, మీరు వెళ్లే హడావిడిలో ఎలా పడితే అలా ముహూర్తాలు పెట్టేయకండి. ముహూర్తమా? లేకపోతే మిమ్మల్ని ముహూర్తం పెట్టడానికి కాకపోతే ముచ్చట్లు పెట్టడానికి పిలుస్తామా? సిద్ధాంతులకు ఏం పని ఉంది? ముహూర్తాలు పెట్టడమే కదా. అబ్బచా, మీరు కూడా జోకులేసేస్తున్నారు. జోకులు కాదండి, సీరియస్ గానే. మా అబ్బాయిలిద్దరికి పెళ్లిళ్ళయి ఇన్నాళ్ళైనా కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళకి తొలిరేయి జరగలేదు. నా రెండో కొడుక్కి మూడో కొడుక్కి వాళ్ళ జాతకం ప్రకారం మంచి ముహూర్తాలు ఏమన్నాయో చూడండి. ఆ తొలిరేయి ముచ్చటేదో జరిపించాలి. మంచి జోకేశారండి. సిద్ధాంతి గారు, మీరు కామెడీ చేయడానికి వచ్చారా, ముహూర్తాలు పెట్టడానికి వచ్చారా? ముహూర్తాలు చూడమంటే అలా పిచ్చి పిచ్చిగా నవ్వుతారేంటండి? మరి నవ్వకేం చేస్తానమ్మా, అసలు నిన్నటితోనే ముహూర్తాలు మొత్తం అయిపోయాయి. రేపటి నుంచి ఆషాఢం, నెల రోజుల వరకు ఏ శుభకార్యాలు జరగవు. అందుకని నేను నా ఫ్యామిలీని తీసుకుని ఊరెళ్దామని ప్లాన్ చేశాను. ఆ హడావిడిలో ఉండగానే వీళ్లు ఫోన్ చేసి రమ్మని పిలిపించారు. బయట అంత పెద్ద పొడుగు బోర్డు పెట్టి ఆషాఢం సేల్స్ అని హడావిడి చేస్తుంటే ఆ విషయం కూడా తెలీదా? దీనికోసం నన్ను పిలిపించారా ఇక్కడికి? మాకు షాపింగ్ చేసే పనే ఉందిలేండి. మేము జన్మకో శివరాత్రిని ఎప్పుడో గానీ బట్టలు కొనడం చేస్తాం. అది కూడా ఊళ్ళో మూటలు పెట్టుకుని అమ్మే వాళ్ళ దగ్గరే కొంటాం. ఆ బోర్డు చూసే భాగ్యం మాకెక్కడుంది? పంతులు గారు, ఆషాఢం రేపు కదా, ఈ రోజు ముహూర్తం ఏమైనా ఉంటే చూడండి. రాత్రికి వీళ్ళ కార్యం జరిపించేద్దాం. అమ్మా పెద్దవారు, మీకు ఈ మాత్రం తెలీదా? ముహూర్తాలన్నీ నిన్నటితోటే అయిపోయాయి. ఇవాళ పెట్టుడు ముహూర్తాలు కూడా కుదరవు. ఎందుకంటే సూర్యాస్తమయం నుంచే ఆషాఢం మొదలైనట్టే లెక్క. రేపు సూర్యోదయం దగ్గర నుంచి అత్తగారు కోడలు ఒకరి మొహం ఒకరు చూసుకోకూడదు. భార్యాభర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ కలుసుకోకూడదు. మీ కొత్త కోడల్ని వెంటనే అమ్మగారింటికి పంపించేయండి. పంతులు గారు, ఏందిదే? మీరు ముహూర్తాలు పెట్టకపోతే పెట్టకపోయారు. ఇదేంది? ఆలి మొగుడు కలిసి ఉండకూడదంటారు. పెళ్లిళ్ళు చేసుకుని దేనికి మరే? రాజా, నువ్వు పెళ్లి చేసుకుంటే చేసుకున్నావు గాని శాస్త్రం తెలియకుండా మాట్లాడకూడదు. ఆషాఢంలో ఎట్టి పరిస్థితుల్లోనూ భార్యాభర్తలు కలుసుకోకూడదు. అత్తా కోడళ్ళు ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకోకూడదు. ఏంది? అత్త మొహం కోడలు చూడకూడదా? కోడల మొహం అత్త చూడకూడదా? అత్తా కోడళ్ళు ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకున్నారంటే అరిష్టం అత్తగారికే. ఆషాఢంలో కోడలి మొహం అత్త చూసిందనుకో, అత్తకే అనారోగ్యం, ప్రాణగండం ఉంటుంది. ఆ తర్వాత మీ ఇష్టం. నేను చెప్పాల్సింది నేను చెప్పాను. రిస్క్ చేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటారో, బేషుగ్గా ఆరోగ్యాలు కాపాడుకుంటారో మీ ఇష్టం. నేను వస్తాను. పంతులు గారు, ఆహా, అనుకోకుండా ఈ ఆషాఢం వచ్చి మంచి పని చేసింది. ఇదే సాకుగా సాంబాన్ని దానక్కని పుట్టింటికి పంపించేద్దాం. ఈ నెల రోజులు ఇటొచ్చే పనుండదు. ఆ నెల రోజుల తర్వాత వాళ్ళని పర్మనెంట్ గా ఎట్టా ఎడగొట్టాలో తర్వాత ఆలోచించుకోవచ్చు. కనుకో, కోడల మొహం చూసావంటే నీకు ఆయుక్షణం, అనారోగ్యం. ఇంక వీళ్ళు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండద్దు. వెంటనే పుట్టింటికి పంపించేద్దాం. పదండి పదండి, మీ పెట్టే బేడ సర్దుకోండి. మా ఏంది సర్దేది? వీళ్ళిక్కడే ఉండి లెక్క మా అమ్మని చూసుకోవాలి కదా. పంతులు చెప్పింది ఏంది? మేం మాల్ చూసుకోకూడదు, నా కొడుకులు వాళ్ళ పెండ్లల్ని కలవకూడదనే కదా. వాళ్ళిక్కడే మన ఇంట్లోనే ఉంటారో. నా మోన్ చూడరు, నా కొడుకులు వాళ్ళ పెండ్లన్ని కలుసుకోకుండా దూరంగా ఉంటారు. అదెట్టా సాధ్యం అవుతే? నా మాటిని వాళ్ళని పంపించే. గమ్మునే ఉండు. వీళ్ళేడు లేకపోతే ఫోన్లు వస్తాయి. ఫోన్లు నా కూతుళ్ళు అత్తగారి మొహం చూడకుండా ఉండే మాట ఎట్టున్నా, నేనైతే మాత్రం నా కూతుళ్ళని ఆషాఢంలో అల్లుళ్ల మొహం చూడనివ్వను. అసలు ఈ బుద్ధిలేని పిల్లలు ఇంతకాలం చేజేతులారా కాపురాన్ని పాడు చేసుకున్నారు. ఇప్పుడేమో ఈ ఆషాఢం వచ్చింది. ఇప్పుడు మనం ఇంట్లోనే ఉంటే ఇబ్బంది అయిపోతుంది. అవసరం అనుకుంటే మేము లక్కమ్మ అమ్మని మా ఇద్దరు కూతుళ్ళని తీసుకొని మా ఇంటికి వెళ్ళిపోతాం. నేను ఒప్పుకోను కాక ఒప్పుకోను. మీరు ఈ ఇంట్లో ఉండి తీరాల్సిందే. కనకం, నువ్వేంది విచిత్రంగా ఎప్పుడు లేంది వీళ్ళు ఇంట్లో ఉండి తీరాల్సిందే అని పట్టుపడుతున్నావు? అదంతే. నాకు ప్రేమ వచ్చినప్పుడు మీరు కాదనకూడదు. అదే ఉప్పెనలాగా ఉప్పొంగుతుంది నీ ప్రేమ. అందుకే నా డౌటు. నీకెప్పుడూ డౌట్లేలే. ముందు ఈ ఇంటిని 2 భాగాలు చేయించు. ఏంది, పంపకాలా? ఏ పంపకాలు కాదు. ఈ నెల రోజులో కోడలు పుట్టింట్లో ఉండాలి కదా. ఈ ఇంటిని 2గా చేసి
ఆళ్ళకో భాగం మనకో భాగం చేసేయండి. ఆళ్ళో పక్కనుంటారో మనో పక్కనుంటామో. రే తిరుపతి, తాడు తెచ్చి ఇంటిని రెండుగా చేసారా గుమ్మం దాకా. ఇల్లు రెండు భాగాలు అయిపోయింది. అదే అటువైపోళ్ళు ఇటు చూడకూడదు, ఇటువైపోళ్ళు అటు చూడకూడదు. అటేపోళ్ళు ఇటేపు రాకూడదు, ఇటేపోళ్ళు అటేపు వెళ్ళకూడదు. మరి వంట వార్పు పూజ గది అన్నీ రెండుగా చెయ్యాల్సిందే. లక్కమాంబ అటువైపు ఉందంటే పనులన్నీ ఒక్కదానికే చెప్పి సతాయించేస్తుంది. అసలే కడుపుతో ఉంది. లక్కమాంబని కూడా మన వైపు లాగేసుకుందాం. కనకరత్నం గారు, అసలు మమ్మల్ని ఇక్కడ ఉండమని చెప్పింది లక్కమాంబ కోసమే కదా. మరంతే కదా. దానికోసం కాకపోతే నా ఆస్తి కాపాడుకునేదానికా? మరైతే మా ఇల్లు ఇటువైపు ఉంది కదా. అవును. మీ ఇల్లు అటువైపే కదా. అవును. మరి మా అమ్మాయి అటువైపు ఉంది, మా ఇంటికి పంపించేయండి. అదేం కొత్త పెళ్లి కూతురు కాదు కదా, కాబోయే తల్లి. ఉండనీడా పని వంట వరపు కావాలి కదా. కడుపుతో ఉన్న దాన్ని అటువైపు ఉంచి కష్టపెడుతుంటే మేం చూస్తూ ఊరుకుంటామా? అదేం కుదరదు. లక్క, వచ్చే మన ఇంటికి వచ్చి వెళ్ళి తీసుకురా. సెలవుతో ఇదేంది ఇది? మేం పాత పెళ్లి కొడుకు పాత పెళ్లి కూతురు, కాబోయే తల్లిదండ్రులు. నా పిల్లలు తీసుకుపోతే నా పరిస్థితి ఏంది? కొన్నాళ్ళు అట్టే ఉండండి. బిడ్డ కొన్నాళ్ళు కష్టం తెలియకుండా మా ఇంట్లోనే ఉంటది. ఒరేయ్, ఏం జాతకాలరా మీవి దరిద్రులారా. పోరాడి పెళ్లిళ్ళు చేసుకుంటారు, కాపురాలు చేయండిరా అంటే పిచ్చి పిచ్చి వేషాలేసి ఇక్కడ దాకా తెచ్చుకున్నారు. తీరా ఇప్పుడు ముహూర్తాలు పెట్టిద్దాం అనుకుంటే ఆషాఢం వచ్చి చచ్చింది. చావండి. జ్వలించే జీవితాల కథనం ఇదేలే తరతరాల చరితం. జ్వలించే జీవితాల కథనం పగేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా, ఆశలే రాలిపోయే. నువ్వేమన్నా పెద్ద జేసుదాస్ అనుకున్నావేంది? పనుకొని అట్లా పాటలు పాడుతుండవా? ఒకటిగా ఉన్న కుటుంబం రెండు ముక్కలైపోయింది కదరా. ఫీలింగ్ గా ఉండాలి. అందుకే ఆ ఫీలింగ్ తోనే పాట పాడుకుంటా ఉండా. మాకు కూడా ఫీలింగ్ ఉన్నది. అయితే కూర్చోండ్రా, కలిసి పాడుకుందాం. నాయనో, మాకుండే ఫీలింగ్ ఆ ఫీలింగ్ కాదు, ఆకలి ఫీలింగ్. అంగ్రీ దరిద్రులారా, అడుక్కుతునే వాళ్ళలాగా కోరస్ గా ఆకలి ఆకలి అని అలమటిస్తారేంద్రా? అయినా నా దగ్గరకు చాకలంటారేంద్రా? ఎవడైనా ఆకలిస్తే అమ్మా ఆకలి అనాలి. ఈడకొచ్చి నాయన ఆకలి అంటున్నారు గాడిద కొడకలారా. ఏందో నాయన, నీకు మమ్మల్ని తిట్టాలంటే కూడా మనసు రాదు. ఎప్పుడు తిట్టాలనుకున్నా గాడిద కొడక అని చెప్పి నిన్ను నువ్వే తిట్టుకుంటావు తప్ప మమ్మల్ని అన్నావు. అంతే కదరా? అంత ప్రేమ మేమంటే. ఓరి దొంగ నా కొడకల్లారా, గాడిద కొడకల్లారా అని తిడితే ఆ గాడిద నాకే ఆపదిస్తున్నారేంట్రా? మరి నువ్వే కదా గాడిద కొడుకులం అంటావు. మరి మేము ఎవరు కొడుకులం? నా కొడుకులు అంతే కదా. ఒరేయ్, మీకు ఇలాంటి కుళ్ళు బుద్ధులు ఉండబట్టారా ఇంతవరకు మీకు శోభనం జరగకుండా పెళ్ళాలు పుట్టింటికి పోయినారు. ఊరుకోనా అను, నువ్వు తండ్రి కాబోతావు చెప్పి మమ్మల్ని ఎగతాలు చేయడం ఏం బాలేదు. ఆయన ఏది నాయన నువ్వు మమ్మల్ని పడుకుని ఎగతాలు చేస్తా ఉండవా? ఎగతాళేందిరా? తాళి కట్టిన పెళ్ళాలే మీతో కాపురాలు చేయకుండా పుట్టింట్లో ఉండిపోతురే. అమ్మా, పుట్టిల్లు కూడా పక్కనే ఉండదు. ఏదో గుళ్ళో క్యూ లైన్ లో కట్టినట్టు ఇదిగో తాడో ఒకటి అడ్డు కట్టేసి అది పుట్టినిల్లు ఇది మెట్టినిల్లు అంట. నీ ప్రసంగం తర్వాత గానీ ఆకలి దంచేస్తా ఉండదు, ముందు పోయి ఉండు. ఏంద్రా, నేనుండాలా? మరి ఏం చేసేదే? ఆకలి దంచేస్తుంది నాయన.
ఎవరో ఒకరు ఉండాలి కదా. హ, వండే వాళ్ళంతా ఆ కొంపకి పోయినారు. ఏమిరా వండే కొడల్లా ఇంటికి వెళ్ళిపోయినారని కన్న తండ్రిని పట్టుకుని నన్ను ఉండమంటారా? మాకు పుట్టి బుద్ధి జరిగిన దగ్గర నుంచే నువ్వే కదా వండి పెట్టింది. నిన్ను కాకపోతే ఇంకేమన్నా అడిగేదే? రే గాడిద కొడకలారా, మీ అమ్మ వంట వండకుండా నన్ను వంటింట్లోకి జరిమి ఎన్నాళ్ళు వంటింటి కుందేలు చేసింది. ఇప్పుడు కోడలు వచ్చిన తర్వాత కూడా నాకేంద్ర కర్మ? పండి నేనున్నా, పోయి మేమని అడుక్కోండి. నాయన ఇవన్నీ అయ్యే పనులు కాదు గానే. ఆకలి నాయన ఆకలి. రే రే నాయన ఈ పూటకి నువ్వు వండు, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. నాయనా. చెత్తనా కొడకలారా, చివరికి నాకు ఈ వంట బతుకు తప్పేలా లేదు. నీకు ఆషాఢం వచ్చింది, నాకు మళ్ళీ నా పాత పోస్టింగ్ వచ్చింది. చిచ్చే ఛే. మామా రామరా, ఇప్పుడే వస్తుండావా పుట్టింటి నుంచే?